తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విగ్వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రమహనం చేశారు. సాయంత్రం ఆలయ విమానం ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. పవిత్రోత్సవంలో భాగంగా సెప్టెంబర్ 3న పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్వప్నన తిరుమంజకమునకు ఏర్పాట్లు చేపడతారు. ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు కళ్యాణ మండపం నందు స్వప్నన తిరుమంజనం సేవాకాలము సత్తుమేర ఆస్థానం చేపడతారు. సాయంత్రం ఉత్సవమూర్తులు తిరువీధి ఉత్సవం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీ స్వప్నన తిరుమంజనం సత్తుమోర ఆస్థానం చాప్యం మూలవర్లకు ఉత్సవర్లకు ఉపసన్నిధి పవిత్ర సమర్పణ విమాన ప్రాకారం ధ్వజస్తంభం మరియు మాడవీధులు శ్రీమఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు. సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం స్వప్నన తిరుమంజనం సాతుముర ఆస్థానం, సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ సాతుముర, వేద సాతుముర చేపడతారు. శ్రీ పెద్దజియార్ శ్రీ 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 చిన్నజియంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి విఆర్ శాంతి, ఏఈఓ శ్రీ షబీ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవి, ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొనున్నారు.